2 రోజుల పర్యటన కోసం తెలంగాణకు ఇచ్చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ రాత్రికి రాజ్భవన్లో బస చేసిన ప్రధాని రేపు వేములవాడ, వరంగల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. విజయవాడలోనూ రోడ్ షో నిర్వహించనున్నారు ప్రధాని. ఎన్నికల హీట్ పీక్స్ కు చేరింది. అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలంగాణలో బీజేపీ, ఏపీలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రాత్రికి రాజ్భవన్లో బస చేశారాయన. బుధవారం వేములవాడ, వరంగల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు ప్రధాని. ఉదయం వేములవాడకు వెళ్తారు. వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తరువాత వరంగల్కు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు ప్రధాని మోడీ. అనంతరం విజయవాడకు బయలుదేరి వెళ్తారు ప్రధాని. విజయవాడలో ఎన్డీఏ కూటమి నిర్వహించే రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు రోడ్ షో జరుగుతుంది. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొంటారు. ప్రధాని టూర్ దృష్ట్యా హైదరాబాద్లో ఆయన ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. అలాగే విజయవాడలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తో పాటు 5,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ వాహనాలను దారి మళ్లించారు అధికారులు. ఏపీలో ప్రధాని మోడీ పర్యటించడం 3 రోజుల్లో ఇది రెండోసారి.